నాకైతే హాస్యాస్పదంగా ఉంది. ఒక ఒక అవినీతికి రారాజైన జగన్మోహన్ రెడ్డిని గత ప్రభుత్వంలో మమ్మల్ని ఎన్ని విధాలుగా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలో అన్ని విధాలుగా ఇబ్బంది పెట్టి మమ్మల్ని ఒక ఆడపిల్లని లేదు, ఒక చిన్న పిల్లోడని లేదు, ఒక యూత్ అని లేదు, ఒక ముసలోడని లేదు, ఒక డాక్టర్ లేదు, ఒక టీచర్ లేదు, ఒక కాలేజీకి వెళ్ళే పిల్లలని లేదు, ఎవ్వరని లేదు. అందరి మీద అక్రమ అరెస్టులు, డోర్ డెలివరీ, హత్య చేసి డోర్ డెలివరీలు చేయటము, ఇవి వాళ్ళు చేసే పనులు. ఇవన్నీ వదిలేసేసి ఏంటి ఇప్పుడు గంజాయి బ్యాచ్ని అరెస్ట్ చేస్తే అది అక్రమ అరెస్టు, ఆడపిల్లల్ని ఏడిపిస్తున్నారని చెప్పి అరెస్ట్ చేస్తే అది అక్రమ అరెస్టు, అదేంటి భూమి మాది వైసీపీ వాళ్ళు దోచేశారని కంప్లైంట్ ఇస్తే దానికి మా ప్రభుత్వం స్పందించితే అది అక్రమ అరెస్టు. ఇవి అక్రమ అరెస్టులా? లేకపోతే నువ్వు అమరావతి మహిళలని హీనాతిహీనంగా కించపరిచి వాళ్ళని జుట్టు పట్టుకొని బట్టలు చించేసేసి ఇష్టం వచ్చినట్టు రోడ్డు మీద ఈడ్చుకుంటూ వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేసేసి జైల్లో పెట్టడం అది అక్రమ అరెస్టా? నా తోటి నాయకురాలైన కళ్యాణిని అర్ధరాత్రి పూట పోలీసులను పంపించి డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఇవ్వకోకుండా బెడ్రూమ్లోకి దొరబడేసేసి ఆమెను అరెస్ట్ చేయడానికి చూసింది, అది అక్రమ అరెస్టా? లేకపోతే గంజాయి బ్యాచ్ని అరెస్ట్ చేశారని చెప్పి పలకరించడానికి వెళ్ళిన అవి అక్రమ అరెస్టులు అన్నది ప్రజలే చూస్తూ ఉంటారు. ఇక చెప్పాల్సింది ఏముందంటే, వాడు ఎప్పుడు జైలుకి వెళ్తాడా? ఆ ఖైదీ నెంబర్ 6093 అనేది వాడి షర్టు వేసుకొని ఎప్పుడు చూస్తామా అని చూస్తున్నాము. అరే జగన్ రెడ్డి, ఓ దగ్గులబాజీ, వెళ్తే వెళ్ళు, అంతేగాని ఇప్పుడు పెట్టుబడులు వస్తున్నాయి రాష్ట్రానికి. బాబు గారు సింగపూర్ వెళ్ళి పెట్టుబడులు 1,00,000 కోట్ల పెట్టుబడి తీసుకురావడానికి ప్రయత్నిస్తుంటే నువ్వు ఆ పెట్టుబడిదారులని బెదిరించడానికి నువ్వు గవర్నర్ దగ్గరికి వెళ్ళి అక్రమ అరెస్టులు అని చెప్పేసేసేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసేసి నీ సాక్షి కాదు, అది అబద్ధాలకు పుట్టినిల్లైనా సాక్షి అంటారు దాన్ని. ఆ సాక్షిలో నీ ఇష్టం వచ్చిన దుష్ప్రచారం ప్రభుత్వమే చేస్తున్నావు. పెట్టుబడుల్ని రానికోకుండా చేయడానికి నువ్వు ఎత్తుగడలో ఇది ఒక భాగమే అని నేను అనుకుంటున్నాను.